చంద్రశేఖర్ రెడ్డిక ఆపరేషన్ అభ్యాస్ లో భాగంగా మాక్ డ్రిల్ వివిధ రకాల ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలు నిర్వహిస్తున్నారు. అయితే వార్ సైరన్స్ మోగిస్తున్నారు. తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే ఎటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనే విధంగా ప్రజలను సన్నద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మల్లాపూర్ నుంచి మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. ప్రస్తుతం అక్కడ వార్ సైరన్ మోగించారు. అయితే అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఆయన ప్రత్యక్షంగా వివరిస్తారు. చందు చెప్పండి. దుర్గా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులకు కూడా దిగింది. ఇప్పటికే 9 స్థావరాలు కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ పాకిస్తాన్ ప్రతీకార దాడులు చేయవచ్చనే అనుమానంతో ఇప్పుడు కేంద్ర హోంశాఖ సన్నద్ధంగా ఉంది. ఆపరేషన్ అభ్యాస్ పేరిట ఈరోజు మొత్తం దేశంలో 244 జిల్లాల్లో కూడా మాక్ డ్రిల్లు చేయాలని కూడా నిర్ణయించిన ఈరోజు హైదరాబాద్లోని మల్లాపూర్లో ప్రస్తుతం మే ఫ్లవర్ అపార్ట్మెంట్లో ఒక మాక్ డ్రిల్ అయితే ప్రస్తుతం నిర్వహించారు. ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్కి మొత్తం డిఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా ఆర్మీ బృందాలు, అదేవిధంగా పోలీస్ బృందాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలన్నీ కూడా ఇక్కడ చేరుకు ఇక్కడ మాక్ డ్రిల్ కూడా నిర్వహించాయి. ముఖ్యంగా ఒకవేళ వైమానిక దాడులు చేస్తే పౌరులు ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి అనే దానిపైన ప్రధానంగా ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించారు. ముఖ్యంగా మాక్ డ్రిల్లో కూడా 3 కేటగిరీలుగా కూడా విభజించారు. మొదటి ఆ కేటగిరీలో ఢిల్లీ, ముంబై, సూరత్తో పాటు వడోదర, ఖత్రాపూర్ పలు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేశారు. రెండో జాబితాలో హైదరాబాద్తో పాటు విశాఖపట్నంలోని మొత్తం 200 జిల్లాలు, అంటే మొత్తం దేశంలో 200 జిల్లాల్లో కూడా ఈ యొక్క ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసినట్లయితే పాకిస్తాన్ భారత్పై ప్రతీకార దాడులు చేయవచ్చనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మాక్ డ్రిల్ను అక్కడ నిర్వహించారు. ముఖ్యంగా పాక్ కనుక ప్రతి దాడికి దిగితే మాత్రం ఏ రకంగా ఎదుర్కోవాలి, ముఖ్యంగా ఎయిర్ రైడ్ అంటే ముఖ్యంగా ఒక సైరన్ ఇస్తారు. సైరన్ ఎలా ఆ సైరన్ ద్వారా ఎలా అలర్ట్ కావాలి అనేటువంటి దానిపైన ప్రధానంగా ఈరోజు ఇక్కడ చూపెట్టే మొదటగా బాంబు దాడి జరిగిన తర్వాత అసలు ఏ రకంగా ఎదుర్కోవాలి అనే దానిపైన వారు ప్రతి పౌరులకు ఒక ట్రైనింగ్ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా క్లాష్ బ్లాక్అవుట్స్ కీలకమైన ప్లాంటు ఇన్స్టాలేషన్ల వద్ద కూడా ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలనే దానిపైనే ప్రస్తుతం ఇక్కడ డ్రిల్ నిర్వహించారు. బాంబు దాడి తర్వాత ఏ రకంగా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, మిగతా బృందాలను ఏ రకంగా వస్తాయి, ఏ రకంగా వాళ్ళని రెస్క్యూ చేస్తాయి, తర్వాత వారికి సంబంధించి మెడికల్ ఏ విధంగా చికిత్సలు అందిస్తారనే అంశంపైన ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమాన్ని అయితే నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక్కడ మనం చూస్తున్నాం మే ఫ్లవర్ అపార్ట్మెంట్లో ఇప్పటికే ఇక్కడ మాక్ డ్రిల్ అయితే పూర్తయింది. ప్రధానంగా చూసి కొంతమంది ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటిదాకా మాక్ డ్రిల్ చూశారు, అంటే ఎలా దీన్ని బట్టి మీరు ఎలా ఒకవేళ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో మీరు ఎలా వస్తుంది? మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఇప్పటికే బృందాలన్నీ కూడా ఇక్కడైతే మాక్ డ్రిల్ అయితే ప్రస్తుతం నిర్వహించాయి. వాళ్ళంతా కూడా పౌరులను అలర్ట్ అయితే చేశారు. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికే పహల్గాం దాడి తర్వాత భారత్ అయితే అలర్ట్ అయింది. ముఖ్యంగా చూసినట్టయితే యుద్ధ సమయంలో ప్రజలు, రక్షణ, విపత్తు, ప్రభుత్వ సిబ్బంది ఎలా వివరించాలో శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా మాక్ డ్రిల్ ఇచ్చారు. ఇందులో వైమానిక దాడులు ప్రమాదం జరిగినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే సైరన్లను మొదటగా మోగిస్తారు. సైరన్లు మోగిన తర్వాత అందరికీ కూడా లైట్లు ఆర్పేయడం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఆఫ్ చేయడం లాంటివి చేయాలని కూడా వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా చూసినట్టయితే ఎవరు కూడా బయటికి రావద్దు, అలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా యుద్ధ సమయాల్లో రాత్రి వేళల్లో వైమానిక దాడులు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా లైట్లు అయితే బంద్ చేయాలి. ఎందుకంటే గతంలో బంగ్లాదేశ్తో యుద్ధం వచ్చినటువంటి సమయంలో కూడా ఈ యొక్క వ్యూహాన్ని అప్పట్లో అమలు చేశారని కూడా ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఎఫ్ బృందాలు వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే గతంలో తాజ్మహల్పై కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు ఎలా తప్పించారు జనపనార తాళ్లతో అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా చూసినట్టే కొంతమంది ఇక్కడ మాక్ డ్రిల్ని చూడడానికి కూడా వచ్చారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఇప్పటిదాకా మీరు ఇక్కడ చూశారు మాక్ డ్రిల్, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అంటే యుద్ధం వస్తే ఇట్లా హెల్ప్ చేయాలి, మేము ఒకరిని మనం రక్షించుకుంటూ ఎదుటి వాళ్ళని రక్షించాలి, ఎట్లా సేవ్ చేయాలి. ఇట్లాంటి అపార్ట్మెంట్లు ఉంటే బయట వాళ్ళకి ఎగ్జిట్ ఎక్కడో ఎన్నెక్కడో తెలియదు కాబట్టి ఎన్నో ఎగ్జిట్లు చూపించడం, హెల్ప్ చేయడం, జాగ్రత్తలు చెప్పడం అట్లాంటివి మేము ఇక్కడ గమనించినాము, మేము తెలుసుకున్నాం. అయితే ఇప్పటికే పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ కూడా 9 స్థావరాలపై దాడి చేసింది. మొత్తంగా అంటే దేశవ్యాప్తంగా కూడా యుద్ధ వేగాలు కూడా అలముకున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఎట్లా చూస్తామంటే మన ఆర్మీ మాత్రం ధీటుగా ఎదుర్కొంటుందని అనుకుంటున్నాం. దేశం కూడా వాళ్ళకందరికి అండగా నిలబడ్డది కాబట్టి చూసినట్టయితే ఇక్కడ ప్రస్తుతం అయితే ఇంకా డిఆర్ఎఫ్ బృందాలు అయితే మాక్ డ్రిల్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా పలు కీలక సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం ఇక డిఆర్ఎఫ్తో పాటు ఆర్మీ అదేవిధంగా ఎన్సీసీ క్యాడెట్స్ కూడా ఈ యొక్క మాక్ డ్రిల్లో ప్రస్తుతం వాళ్ళైతే పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా అభినందనలు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎలా ఒకవేళ విపత్తు సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి అంశాన్నే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే ఇప్పటికే మొత్తం బార్డర్లో ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు మన 26 మంది భారత పౌరులను పాకిస్తాన్ పొట్టన పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతిదాడి అయితే చాలా ధీటుగా భారత్ చేసింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మరిన్ని దేశంపై దాడులు చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులు మాత్రం చాలా గట్టిగా నిలబడాలి అనేటువంటి సందేశాన్ని కూడా ఇక్కడికి వచ్చిన పోలీసు బృందాలు కావచ్చు, అదేవిధంగా డిఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్మీ బృందాలు తెలియజెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ విపత్తు సంబంధించినా కూడా ఎదుర్కోవచ్చు, ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటే కనుక ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి ఒక సందేశాన్ని అయితే వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ చందు. అలాగే ఆపరేషన్ అభ్యాస్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్లో కూడా ఇప్పుడు ఇంతకే చూసాం మనం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు, సైరన్ మోగించారు, సహాయక చర్యలు కూడా చేపట్టారు. అయితే ప్రస్తుతం అక్కడి నుంచి మా కరెస్పాండెంట్